అక్క అక్క ఆ, కాదు, హైదరాబాద్ వెళ్తున్నా ఇవ్వ కావాలన్నా రాసావా లిస్ట్? రాసాను, పెద్ద లిస్ట్ రాసాను. ఏది తీసుకు బాబోయ్, హైదరాబాద్ మొత్తాన్ని రాసి పెట్టి పేపర్లోని ఏంటివి 2x8 బ్యాంగిల్ సెట్స్ 8, 2x6 బ్యాంగిల్ సెట్స్ 6, 2x4 బ్యాంగిల్ సెట్స్ 12 జతలా, ఫ్రెండ్స్ చూడండి. 2x2 సెట్స్ 9 జతలా, లేకపోతే 2x4 తీసుకురావాలా? 2 సైజ్ బ్యాంగిల్ సెట్స్ 7 లేదా 2x2 బ్యాంగిల్ సెట్స్ 7. నేను ఊరెళ్ళి వచ్చాక బ్యాంగిల్ షాప్ అని పెడుతున్నాను. ఇన్ని జతల బ్యాంగిల్స్ ఎందుకు? మొత్తం లెక్కేస్తే 30 జతలు దాకా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ తమ్ముడు వెళ్ళాడని తెప్పించుకోవాలి కదా అందరు గిఫ్ట్. ఓయ్ ఏంటి సైడ్ చంపిన్నిస్లు ఒక సెట్టా? టికిటికిలా ఏంటి? ఎత్తుకుంటారు కదా. ఏది? నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనుకున్నావా? రాజమండ్రిలో మెయిన్ రోడ్కి వెళ్తున్నాను అనుకున్నావా? టికిటికి ఒక సెట్, రబ్బర్ బ్యాండ్స్ పెద్దవి 4, చిన్నవి 4. రబ్బర్ బ్యాండ్లు కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నవాడు ఎవరు? బాబోయ్ ఏంటది? క్లిప్ బిగ్ 4, స్మాల్ 4. మరి బారు జడం క్లిప్స్ పెద్ద బిగ్ క్లిప్స్ దేనికి? 3 వేసుకుంటే పెట్టుకోవడానికి. చిన్న క్లిప్స్ తాళేరు పూసుకున్నప్పుడు పెట్టుకోవడానికి. దేవుడా, నొక్కుడు ముక్కు పడకలా? ముక్కుకు బొక్కే లేదు, ముక్కు పడకలు ఎందుకు? లంగం అని తీసుకుంటే మరి పెట్టుకోవాలి కదా. సాంప్రదాయని వద్దొద్దు. ఏంటి తర్వాత? చూసావా, ఇది కూడా సహకరించట్లేదు. ఏంటిది? 10 సెట్స్ చెవులీలు 30 రూపాయలువా? మళ్ళీ దాంట్లో డిమాండ్ ఓన్లీ 30 రూపాయలు. ఏంటి 10 సెట్లు చెవులీలు 50 రూపాయలువా? 50 రూపాయలు 30 రూపాయలు, మళ్ళీ అందులో డిఫరెన్షియేషన్. 50 రూపాయలు 10 సెట్లు 30 రూపాయలు. 30 కన్నా రూపాయి ఎక్కువ అయితే దొబ్బేమనండి. ఏంటి డమ్మి పట్టీలా? పట్టీలు ఆల్రెడీ వెండి 2 జతలు ఉన్నాయి కదక్క. అప్పుడప్పుడు పెట్టుకుంటాయి డైలీ వచ్చింది. ఏంటి ఇయర్ బడ్స్ ప్యాకెట్ చెవులో పుల్లలు కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటారా? ఇక్కడ 10 రూపాయలు, అక్కడ 10 రూపాయలే. అంటే మళ్ళీ హైదరాబాద్ లో పుల్లలు ఎక్కడ తిప్పుకొచ్చని అడుగుతారేమో చూడు. ఏంటి 4 పెద్ద దువ్వాన్లు, 4 పేర్లు వల్ల హైదరాబాద్ నుంచి ఎవడని తెచ్చుకుంటాడా? నేనేం రావడం కావాల్సింది రాయబందు. నేనేదో మెయిన్ రోడ్కి వెళ్ళి బజార్ లో తెచ్చింది రాసా నువ్వు. తర్వాత ఏంటిది? ఒక కాటుకు బర్నా, కాటుకే పెట్టుకో కదా నువ్వు. అంత వద్దులే. నెలవంకలు 8 ప్లాజోలు, వాటి మీదకి టాప్. ఇక్కడ ఏమైనా మ్యాచింగ్ సెంటర్ అని చెప్పి టాప్లు, బ్యాంగిల్ షాప్ అని చెప్పి బ్యాంగిల్ షాప్ ఏమైనా ఓపెన్ చేస్తున్నావా? ఏంటి ఇన్ని కన్నమా? 3 జతల చెప్పులా? ఎందుకక్క 3 జతలు? డైలీ వేర్ ఒకటి, చెప్పులు ఒకటి, ఫ్లాట్స్ ఒకటి. ఫ్లాట్స్ ఒకటి, ఎత్తులు ఒకటి. ఏది వాడో చేయాలో అందులో షూ ర్యాక్ లో పెట్టుకోవడం తప్పితే. తర్వాత ఏంటది? లాంగ్ టాప్స్ 7, 150 రూపీస్. ఓన్లీ 150. అడు మా బాబు 150 రూపాయలు తీసుకో బాబని చేతులు ఆడతాడు. చెప్పు బేరమాడు. నేను సర్లే. వాటి మీదకి మ్యాచింగ్ లెగ్గిన్సా? మ్యాచింగ్ లెగ్గిన్స్ 150 రూపీస్. ఓన్లీ 150 రూపీస్ టాప్స్, 150 రూపీస్ లెగ్గిన్స్. సరిపోతే ఇంకేమైనా రాసావా? నువ్వు నాకు ఎంత ఇచ్చావు? ఇచ్చింది బోర్డు 2000. రాసిందేమో 20,000 ఇస్తా, ఇచ్చింది 2000.
అవును, హైదరాబాద్ లో చీప్ కదా. చీప్ అయినా సరే 10,000 ఎవడో 2,000కి ఇవ్వడమ్మా. 20,000 లిస్ట్ రాసి ఇచ్చింది 2,000, నేను పట్టుకెళ్ళేది 5,000, వెళ్ళేది 3 రోజులకి. నువ్వు రాసిన ఎన్ని కొనాలన్నా నెలంతా తిరిగినా 10 రోజులంతా తిరిగినా కూడా కొనలేము. చూసినాను మాత్రం నేను భయపడి తెచ్చేద్దాను అనుకున్నావా? దీన్ని ఫోల్డ్ చేసి నీ దగ్గర భద్రంగా పెట్టుకో. నీ హైదరాబాద్ నుంచి 2 లెగ్గిన్లు, 2 టాప్లు, 2 జతలు బ్యాంగిల్స్ తెస్తాను. వేసుకుంటే వేసుకో. చెప్పులు పట్టీలు, చెప్పులు పట్టీలు చెప్పుతో కూడా 3 జతలు చెప్పులు, 3 జతలు చెప్పులు, 10 జతలు లెగ్గిన్లు అన్నావు అనుకో, చెప్పించి కొడతాను. హెల్ప్ ఎక్కడి నుంచి ఫస్ట్, హెల్ప్ అర్జెంట్గా హెల్ప్ ఎక్కడి నుంచి. మరి ఎందుకు పెన్ను బొక్క, ఇంకు బొక్క, పేపర్ బొక్క. దీన్ని బీబీ జోడీలో ఆయన చింపుతాడు కదా, అలా చింపి ఎగరేసుకో, బయటికి ఎత్తుకెళ్ళి. 10 జతలు చెప్పులు అంట, 10 జతలు 10 జతలు లెగ్గిన్లు, మళ్ళీ 150 రూపీస్, 10 ఏంటది 10 లాంగ్ టాప్స్ 7, అది 150 రూపాయలకే. చాలమ్మ చాలు.